ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో పవనసుతునికి ప్రత్యేక పూజలు చేశారు. పూర్వభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని దేవాలయం అర్చకులు చాణక్య, శ్రీహర్ష, కృష్ణతేజాలు పవనసుతునికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతం నమత రాక్షసాంతకం అంటే ఎక్కడ రామనామం వినిపిస్తూ ఉంటుందో అక్కడ కళ్ళ నిండా ఆనంద బాష్పాలు నింపుకొని తల వంచి నమస్కరిస్తూ నిలబడి ఉంటాడట. రాక్షసులను దోమల్లా నిలిపివేసే రామభక్తులైన హనుమంతుడు ఎక్కడ ఉంటే అక్కడ జయం సిద్ధిస్తుందని ప్రతీతి. శ్రీరామచంద్రుని పక్షాన చేరి ఆయన విజయానికి మూల కారణమయ్యాడు. మహాభారత యుద్ధంలో పాండవ మధ్యముడైన అర్జునుని పతాకంపై నిలిచి పాండవులు విజయానికి కారణభూతులయ్యాడు. అందుకే పవనసుతుని ప్రార్థించి చేసే ఏ పనైనా తప్పక నెరవేరుతుందన్న నమ్మకం. ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.